సునాలి వచ్చేస్తుంది. ఈ దరిద్రుడు పర్మనెంట్ గా పడుంటేనే బెటర్. నీచుడా, సింహం నిద్రపోతుంటే చిట్టులకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా? సారీ బ్రదరు, ఇదిగో అదువేనో సరిస్తే నేను కూడా దూకుంటాను. జస్ట్ వెయిట్. ద్రోహి, దట్టి బ్రదర్. అబ్బాస్ క్రాఫ్ లాంటి నా క్రాఫ్ట్ నే చెడగొడతారా నువ్వు? గుడ్ మార్నింగ్. వెరీ లవ్లీ మార్నింగ్. వాస్తు బాగుంది. గుడ్ మార్నింగ్. ఏంటైన క్రాఫ్ట్ పిచ్చి పిచ్చిగా ఉంది? తల్లో పేల ఫ్యాక్టరీ ఉంది కదా, గీ అలా తయారై. పేలున్నాయా? షుగర్ పేషెంట్ కదా, పేలు షుగర్ తాగి తాగి వేలకి వేల అలా తయారైపోయినాయి. ఆయనకు షుగర్ కూడా ఉందా? మొన్న పచ్చకామలు వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయింది. పచ్చకామర్లా? చీప్ లిక్కర్ తాగితే పచ్చకామలు రావా మరి? అయ్యో, ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా? చీప్ లిక్కర్ తాగుతారా? రే చీకటి వల్ల కళ్ళు కనపడక అప్పుడప్పుడు ఫినాయిల్ కూడా తాగేస్తారు. నాకు రేచెక్కట పచ్చకామెర్లా, నాకు షుగర్ రా. ఉన్న మాట బీపీ ఎలా పెరిగిపోతుందో చూడు. నీ చర్మ వ్యాధులన్నీ దాచిపెట్టి నాకు లేని రోగాలు అంట కడతావురా? నాకు శర్మేద. మరి కుక్క పిక్కలు గోక్కున్నట్ట గోకుడేంటి? పడుతుంది కాబట్టి గోక్కుంటున్నాను. గోకుడు కాదురా, పుళ్ళున్నాయని చెప్పు. జాలిం లోషన్ రాయకుండా నిద్రపోవు, నువ్వు నన్ను కామెంట్ చేస్తావా? అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని, వెళ్ళి స్నానం చేసి రండి. అలాగే. 8 దాటితే టిఫిన్ క్లోజ్. ఏంటి బావా ఫేస్ బూడిద గుమ్మడికాయలాగా? పౌడర్ రాసుకున్నారా, బూడిద పూసుకున్నారా? పౌడరే రాసుకున్నాను. మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో ఈ గ్లామర్ మెయింటైన్ చేసేవాడిని. మళ్ళీ ఎందుకో ఇన్నాళ్ళకి రాసుకోవాలనిపించింది. మరి నీకేమైందిరా? నేను అంతే అక్క. ఈ ముసలి పాము ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కోడి త్రాసుని నేను ఎంత మెయింటైన్ చేయాలి? ఎన్నవా బామ్మర్తే ముసలి పావునంటే నేను ఇడికి. సరే సరే, ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి, టిఫిన్ తినండి. సోనాలి, ఇడ్లీలు వెన్నముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయనుకో. బాస్, ఈ డ్రెస్ మీకు భలే సూట్ అయింది బాస్. డాన్ గా కంటే బేరర్ గానే బాగున్నారు. ఏంటోరా, నా పర్సనాలిటీకి రూమ్ బాయ్ నుంచి కోబాయ్ దాకా ఏ డ్రెస్ వేసినా సూట్ అయిపోతుందా? ఇంకా రెచ్చిపోండి. ఓకే, కమిన్ సార్. వచ్చి సచ్చావుగా. సారీ సార్, డిస్టర్బ్ చేశానా? బెల్లు కొట్టి రావడం డిస్టర్బెన్స్ గాక ఎంకరేజ్మెంట్ అవుద్దా? గత వారం రోజుల నుంచి ట్రై చేస్తుంటే నువ్వు వచ్చే నిప్పుల మీద నీళ్లు పోసావు. ఎందుకు వచ్చా? జ్యూస్ తెచ్చా. నేను ఆర్డర్ ఇవ్వలేదే. కాంప్లిమెంటరీ సార్, స్టామినా పెరుగుద్ది, తాగండి. ఇంకేం తాగి సావమంట? ఆడ పెట్టావు. ఇంకేమైనా కావాలా సార్? నువ్వు సార్, వైద్యబాయ్ మీరు బ్యాంకాక్ చూడడానికి వచ్చారా? లే, నిన్ను చూసి పోదామని డైరెక్ట్ గా ఫ్లైట్ లో వచ్చి దిగా. ఎందుకండి మగాళ్ళతో సరసాలాడతారు? మీ జంటను చూస్తుంటే థియేటర్ ముందు భారీ కట్అవుట్స్ లాగా, అమెరికాలో కూలిపోయిన భారీ టవర్స్ లాగా చూడముచ్చటగా ఉంది. షష్టి పూర్తి అయ్యాక కూడా ఇంత రొమాంటిక్ గా ఉన్నారంటే కనిపిస్తున్నారా నీకు? పుణ్యక్షేత్రాలు అవి చూస్తే ఇక్కడ ఆగారేమో అనిపిస్తోంది. నీ తల్లి, మేము వచ్చింది హనీమూన్ కి బే. హనీమూన్ కా? ఒక్క క్షణం. ఇలాంటి హారిబుల్ న్యూస్లు సడన్ గా చెప్పొద్దు మేడం. ఈ వయసులో హనీమూన్ కి వయసుతో పనే ఉందిరా. నువ్వు ఆవేశపడకమ్మి. రై, నువ్వు పోతావా? దీని చేతిలో పోతావా? వద్దు, నేనే పోతాను. వరదలో కొట్టుకుపోయిన లవర్ బురదలో దొరికినట్ట డాన్స్ ఏంట్రా? దొరికేసింది పిల్ల, దొరికేసింది. మనం పిల్ల దొరికితే పెళ్లి చేసుకోవడానికి రాలేదు. దొరికింది పెళ్లి చేసుకోవాల్సిన పిల్ల కాదు, మనం లేపేయాల్సిన పిల్ల. నీకు దొరికిందా? అవును బాస్. ఎక్కడ? 903లో. ఈజిప్ట్ మమ్మీ రిటర్న్స్. ఎవడ్రా నువ్వు? రూమ్ బాయ్ సార్. రూమ్ బాయ్ అయితే లైఫ్ బాయ్ అయితే ఎందుకు వచ్చావు? కమన్ చెప్పు చెప్పు చెప్పు. ఆ క్యాండిడేట్ ని జగన్మోహిని గెటప్ లో చూసి లాక్ కొట్టానంటే హెడ్ లైట్ పగిలిపోతుంది. క్యాండిడేట్ ఎవర్రా? ఈమె మా ఓనర్. సారీ, మై వైఫ్, నా డ్రీమ్ గర్ల్. ఏమి జీవిత అనిత కరెక్ట్ చెప్పానా? వీడు మీ మొగుడా? ఒరేయ్, అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను లేపుకొచ్చాను అనుకుంటున్నావా? అయ్యో పీచు. పోనీలే డార్లింగ్, ఫేషియల్ లో ఉండేసరికి ఒరిజినల్ గ్లామర్ ఊహించలేకపోయాడు. తుడిచి చూపిస్తే తెలుస్తుంది నా అసలందం. టైర్ బరెస్ట్ అయినట్టుగా మళ్ళీ ఎందుకు వచ్చావురా? మీ ఓనర్ చూసి, సారీ, మీ వైఫ్ చూసి సూపర్ గా ఉన్నారు మేడం. థ్యాంక్ యూ. చిలకలా ఉన్నా మీకు ఈ ఎలగడ ఎక్కడ దొరికాడు మేడం? నిజాలు మాట్లాడితే గేర్రాడు విరిచేస్తాడు. వేరే వేరేలా ఉండు. గెటా మళ్ళీ తాగొచ్చావా? అబ్బే, నేను తాగి రాలేదండి, సత్య ప్రమాణంగా చెప్తున్నానండి. మరి ఆ కంపెనీ ఏమిట్రా? తాగుచ్చి అబద్ధపడతావే? అబ్బే లేదండి, నేను తాగి రాలేదండి, వచ్చాక తాగానండి. ఏడ్చావు. ఒరే చూడు,
నేనేదో మంచి ఉండవాడిని కాబట్టి నోరు మూసి కూరుకుంటున్నాను రా. ఇప్పుడు కొత్త కమిషనర్ రాబోతోంది. నువ్వు ఇలాంటి వ్యధోపనలు చేసావంటే డొక్క చించి పారేస్తుంది. జాగ్రత్త. అవును, ఈ వ్యధ తాగుడు నీకు ఎలా అలవాటైందిరా? ఏం చెప్పమంటారండి బాబు, మా బాబు వాళ్ళు అలవాడైందండి. ఏట్రా మీ బాబు వల్ల? అవునండి బాబు, నా వల్ల మా బాబు తాగబోతాయండి, మా బాబు వల్ల నేను తాగబోతాయండి. అదేలాగా? నేను పుట్టాక నా అందాన్ని చూసి ఆ సంతోషాన్ని తట్టుకోలేక నా బాబు తాగబోతాయండి. నా బాబు సత్యాక ఆ దుఃఖానికి తట్టుకోలేక నేను తాగబోతాయండి. సర్లే సర్లే, చూడు కొత్త కమిషనర్ గారు వస్తున్నారు, ఇప్పుడైనా కాస్త జాగ్రత్తగా ఉండు. అడ్డగలేండి బాబా. నమస్తే సార్. ఎవరమ్మా? సార్, కొత్తగా వచ్చిన కమిషనర్ గారేమో. కొత్త కమిషనర్ అయితే మన దగ్గర ఎందుకు వస్తుందిరా, మనమే ఆవిడ దగ్గరికి వెళ్తాం. ఎవరమ్మా? నా పేరు జయకుమారి, కొత్తగా అపాయింట్ అయ్యాను. ఇదిగో నా పోస్టింగ్ ఆర్డర్. నువ్వు జయకుమారివే ఎందుకు కావాలి, జయమాలని ఎందుకు కాకూడదు? నేను జయమాలి అయితే మీ ఆఫీస్ లో ఎవరు పనిచేస్తారు సార్? బాగా చెప్పావమ్మా, ఓ సందేహం తీరిపోయింది. మరి నీ అడ్రస్? ట్రైన్ దిగి సరాసరి ఇక్కడికే వస్తున్నాను. ఇల్లు అది ఇంకా వెతుక్కోవాలి. ఓహో, ఐసి ఐసి. ఈ బాబు ఎవరు? నా బాబే. నీ బాబే ఎందుకు కావాలి, ఇంకొకరి బాబు ఎందుకు కాకూడదు? ఈ ఆఫీస్ మీరే మేనేజ్ ఎందుకు కావాలి, వేరొకరు ఎందుకు కాకూడదు? బాగా చెప్పావమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ సందేహం కూడా తీరిపోయింది. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు దుబాయ్ లో పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నారండి. పచ్చళ్ళ వ్యాపారమే. సరే, నువ్వు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి వెళ్ళమ్మా. ఒరే అప్పారా సార్, ఈవిడికి ఆ వెళ్ళిపోయిన వెంకటలక్ష్మి సీటు చూపు. ఇచ్చింది పుచ్చుకుని వచ్చిన దారిన వెళ్ళకపోయావో కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ కొట్టాం. నీ నోట్లో దట్టిస్తా. ఏమిట్రా ఆ అమ్మాయి ఏదో దట్టిస్తా అంటుంది? దట్టిస్తా అంటలేదు, తోలుపోకి చుట్టిస్తా అంటుంది. ఆ అమ్మాయికి మనం బాగా నచ్చేసామంట. నువ్వా? వీడొకడు, వీడొక అంట్ల వధవా, వీడొక వంట వధవా. ఏమిటి స్వామి, ఏమిట్రా? ఆ కజ్జికాయలో ఉన్న పిల్లనే నాకు ఖాయం చేయండి. అంటేనా? అది వారికి, నీకు వేరే. అదిగో పిల్లొస్తుంది చూడు. ఇదిగో ఏదో కుడి తాగుతుంటే ఆ సౌండ్ ఏమిటి? సైలెంట్ కి తాగలేవు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? ఆవిరేజ్. అంటే ఈ ఇంట్లో నలుగురు అమ్మాయిలు ఉన్నారు కదా, ఇద్దరిని చూసాం, ఇంకో ఇద్దరిని కూడా చూసేస్తే 4 కూరల నుంచి ఏదో ఒక కూర సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా డేకి షాప్ తెలుసు నువ్వు. నోర్మై తెలుగు